హాయ్ అండి, వెల్కమ్ టు యర్ స్టైల్ కార్నర్. అడ్వాన్స్ లెవెల్ సెకండ్ క్లాస్లో వచ్చేసి ఎంబోస్డ్ ఫ్లవర్ ఫిల్లింగ్ స్టిచ్ అనమాట. ఈ ఫ్లవర్ని ఎలా ఫిల్ చేద్దాం అనేసి ఇవాళ నేర్చుకుందామండి. ఈ థ్రెడ్ని నేను ఆల్రెడీ గమ్ అంటించి ఉంచాను. ఇప్పుడైతే మనం జిగ్జాగ్ స్టిచ్ వేసి ఇక్కడ మనం గమ్ అంటించినప్పుడు ఈ జాయింట్ అనేది ఇక్కడ థ్రెడ్స్ అన్నీ పైకి ఇలా వేసుకొని ఉంటాయండి. ఇవి మొత్తం ఈ జిగ్జాగ్ స్టిచ్ ఇక్కడ దగ్గరగా జిగ్జాగ్ స్టిచ్ వేసామంటే ఇక్కడ ఈ థ్రెడ్స్ అనేటివి ఎక్స్ట్రాస్ లేకుండా మనకి లోపల కవర్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ కవర్ అయిపోయిన తర్వాత కొద్దిగా లాంగ్ స్టెప్స్ తీసుకొని కూడా జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసేయచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం జిగ్జాగ్ స్టిచ్ చూస్తున్నట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ప్రీవియస్ క్లాస్లో జిగ్జాగ్ స్టిచ్ ఎలా వేయాలనేసి నేర్చుకున్నామండి. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇంకా క్లియర్గా కావాలంటే వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇప్పుడు జిగ్జాగ్ స్టిచ్ ఇక్కడ ఎండ్ కోడ్ వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకునేద్దాము. ఎండ్ కోడ్ కూడా ఎలా వేయాలనేసి మనం ఆల్రెడీ వీడియో చేసాము, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, విజిట్ చేయండి. ఇక్కడ మనం చైన్ స్టిచ్ అవుట్లైన్ మనం ఫస్ట్లోనే చైన్ స్టిచ్ అవుట్లైన్ అనేది వేయాలి. ఆరి వర్క్లో చైన్ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రతి వీడియోలోనూ చైన్ స్టిచ్ అనేది యూస్ చేస్తూ స్టిచెస్ వేస్తూ వస్తూ ఉన్నాము. చైన్ స్టిచ్ ఎలా వేయాలి అనేది తెలియని వాళ్ళ కోసం కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. పాస్ట్ వీడియోస్లో చైన్ స్టిచ్ ఎలా వేయాలనేసి చెప్పి ఉన్నామండి. చైన్ స్టిచ్ యొక్క వీడియో కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. బేసిక్ లెవెల్లో చైన్ స్టిచ్ ఎలా వేయాలనేసి చూసాము. ఇప్పుడు ఫ్లవర్ని ఎలా ఫిల్ చేయాలి, ఇది ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ అండి. లాస్ట్ వీడియోలో కూడా మనం ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్తూ వస్తానండి. ఇప్పుడు మనం ఫస్ట్ షార్ట్ చైన్ తర్వాత ఇలా లాంగ్ చైన్ తీసుకోవాలి. ఇప్పుడు లాంగ్ చైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ షార్ట్ చైన్ వేయాలి. ఇక్కడ చూసారా, మళ్ళీ లాక్ చైన్ స్టిచ్, లాంగ్ చైన్ స్టిచ్, అగైన్ లాక్ స్టిచ్, మళ్ళీ లాంగ్ చైన్ స్టిచ్, మళ్ళీ లాక్ స్టిచ్. ఇలా లాంగ్ చైన్ స్టిచ్ తర్వాత షార్ట్ చైన్ స్టిచ్, దాన్నే లాక్ చైన్ స్టిచ్ అని కూడా అంటాము. ఇక్కడ లాంగ్ చైన్ స్టిచ్ తీసుకొని తర్వాత షార్ట్ చైన్ స్టిచ్ వేస్తూ ఇలా క్రాస్గా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇలా క్రాస్గా ఫిల్ చేయడం వల్ల మనకి ఫ్లవర్ అనేది నీట్గా ఫిల్ అవుతుందండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు గన నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇది ఇంకా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. చూసారా, ఇలా క్రాస్గా ఫిల్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మనం ఇక్కడ మధ్యలో కూడా అవుట్లైన్ రౌండ్ షేప్లో చైన్ స్టిచ్ వేసాం కదా, దానికి టచ్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ ఫ్లవర్ని 4 వేస్లో మనం ఫిల్లింగ్ ఎలా చేయాలనేసి నేర్చుకుందామండి. ఫస్ట్ ఇప్పుడైతే ఫ్లాట్ లోడింగ్తో ఫిల్లింగ్ ఎలా చేయాలనేది అయిపోతుంది. ఇక్కడ మనం అవుట్లైన్ మళ్ళీ ఒకసారి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అది జరీ థ్రెడ్తో ఇలా క్రాస్గా ఫిల్ చేసుకునేసేయాలి. ఇలా ఈ అవుట్లైన్ ఎలా వచ్చిందో పైన ఫ్లవర్ది దాన్ని అనుసరించుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ మనం చైన్ స్టిచ్ అనేది మధ్యలో ఒక చైన్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ థ్రెడ్ పైన కూడా చైన్ స్టిచ్ దాటించుకొని వేసుకుంటూ రండి. ఇప్పుడు ఫ్లాట్ లోడింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్లో మనం ఎలా ఫిల్ చేయాలనేసి ఇప్పుడే చూసేద్దాము. అది బటన్ హోల్ స్టిచ్ని యూస్ చేసి ఫిల్ చేయాలన్నమాట. బటన్ హోల్ స్టిచ్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా బేసిక్ లెవెల్లో చెప్పి ఉన్నాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అర్థం కాకున్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేసి దాన్ని కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఒక షార్ట్ చైన్ తర్వాత లాంగ్ చైన్ స్టిచ్ వేసి అదే థ్రెడ్ని మళ్ళీ ఇలా బ్యాక్ తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు చూసారా, ఇక్కడ లాక్ చైన్ వేసేసేయండి, మళ్ళీ థ్రెడ్ని ఇలా బ్యాక్ తీసుకెళ్ళిపోండి. జస్ట్ ఇంతే అండి. బటన్ హోల్ స్టిచ్ చాలా సింపుల్గా నేర్చుకునేయచ్చు. షార్ట్ చైన్, లాంగ్ చైన్, థ్రెడ్ని మళ్ళీ నీడిల్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ థ్రెడ్ని బ్యాక్ సైడ్ అలా తీసుకెళ్ళిపోవాలి. ప్రతి స్టిచ్చు ఫ్లవర్ని ఫిల్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా ఫిల్ చేస్తూ వస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఇది ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్
మెథడ్ వచ్చేసి ఈ ఫ్లాట్ లోడింగ్ స్టిచ్, బటన్ హోల్ స్టిచ్ రెండు యూస్ చేసి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ బటన్ హోల్ స్టిచ్ ఫస్ట్ షార్ట్ చైన్ స్టిచ్ వేసి లాంగ్ చైన్ స్టిచ్ వేసి ఆ లాంగ్ చైన్ని ఇలా బ్యాక్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ లాక్ స్టిచ్ వేసి మళ్ళీ ఆ చైన్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళాలి. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను, డౌట్స్ ఏమీ రాకుండా ఉండడం కోసం. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా స్టిచ్ అనేది నేర్చుకోగలుగుతారు. మన ఛానల్ని ఎవరికైనా నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ బటన్ హోల్ స్టిచ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇక్కడ మనం చైన్ స్టిచ్ అనేది వేసేసి ఈ స్టిచ్ వచ్చేసి ఫ్లాట్ లోడింగ్ స్టిచ్, నెక్స్ట్ బటన్ హోల్ స్టిచ్ రెండు యూస్ చేసి ఫిల్ అనేది చేసుకుంటూ రావాలి. నేను హ్యాండ్ ఎలా మూవ్ చేస్తున్నాను అనేది కూడా నీట్గా గమనిస్తూ మీరు నేర్చుకున్నారంటే చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారండి. ఇక్కడ నేను 2 స్టిచ్చెస్ బటన్ హోల్ స్టిచ్ వేస్తున్నాను, 2 స్టిచ్చెస్ ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ వేస్తూ ఇది ఫిల్ చేస్తున్నాను. ఇది కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెడతానండి. ఆల్రెడీ మనం ఇవి రెండు నేర్చుకున్నాము. ఇప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పాను. మళ్ళీ నిదానంగా చెప్పామంటే వీడియో అనేది లెంత్ అయిపోతుందని జస్ట్ ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేసి స్టిచ్ అనేది వేస్తూ వస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం సాడెడ్ బటన్ హోల్ స్టిచ్ వేసాం కదా, రిలేటెడ్ అలానే ఉంటుందండి. ఇక్కడ ఒక లాంగ్ చైన్ స్టిచ్, షార్ట్ చైన్ స్టిచ్, ఈ వైట్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని కానించుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ ఇది ఫిల్ చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇది మొత్తం ఫ్లవర్ ఫిల్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ జెర్రీ థ్రెడ్తో అయినా అవుట్లైన్ ఇవ్వండి, లేదా బీడ్స్తో అయినా అవుట్లైన్ ఇవ్వండి. ఇక ముందు వీడియోస్లో బీడ్స్తో కూడా అవుట్లైన్ ఇచ్చి ఎలా ఫిల్ చేయాలనేసి నేను చెప్తానండి. ఇక్కడ వచ్చేసి మధ్యలో గ్యాప్ ఉంది కదా దానికి కుందన్స్ అయినా పెట్టచ్చు, లేదంటే మనం జరీ థ్రెడ్తో అయినా ఫిల్ చేసుకునేచ్చు, లేదా సిల్క్ థ్రెడ్ ఎల్లో కానీ ఇంకా మెరూన్ కానీ రెడ్ కానీ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్తో ఫిల్ అనేది చేసుకునేసేయండి. అవుట్లైన్ జరీ థ్రెడ్తో స్టిచ్ అనేది వేస్తూ వచ్చేస్తున్నాను. ఇక్కడ చూసారా మొత్తం ఫిల్ అయినాక ఇలా వస్తుంది. మధ్యలో కుందన్ నేను అంటిస్తున్నాను అనమాట. ఇంతే అండి, చాలా సింపుల్గా నేర్చుకునేచ్చు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.